బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం పేరు ఎస్ అక్షరంతో మొదలయ్యే వాళ్లకి 2026లో జరిగేదాన్ని తెలుసుకుంటే షాక్ తప్పదు. పేరు ఎస్ తో మొదలయ్యేది ఎవరికైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అయినా సరే, ఈ వీడియో 100% మీకోసమే. ఇందులో చెప్పేదంతా మీ జీవితానికి 2026లో జరిగేదానికి సంబంధించినదే. చాలా సమాచారం సేకరించి మీకు ఈ వీడియో తీసుకువచ్చాం, మీకు తెలియజేయాలనుకున్నాం. నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఎస్ అనే అక్షరం ఉన్నవాళ్లు ఈ వీడియో మీకు పట్టుకోదు, వినలేరు కూడా. అందుకే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే 2026లో మీ పరిస్థితి ఎలా ఉంటుందో బాగా అర్థమవుతుంది. ఒంటరిగా కూర్చుని ఈ వీడియో వింటే మనసుకు ప్రశాంతంగా అర్థమవుతుంది. మీరు ఏ రకమైన లక్షణాలు కలిగి ఉంటారు, మీ జీవితం ఎలా సాగుతుంది అన్న అంశాలు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. కాబట్టి వీడియోని చివరి వరకు విన్న తర్వాత మరికొందరు కూడా ఎస్ అలాంటి అక్షరం ఉన్న వాళ్లకు చేరుకోవడానికి వీడియోకి ఒక లైక్ వేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. ఇక వీడియోకి వస్తే, ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే మార్పులు వారి పుట్టిన టైం, పుట్టిన తేదీ, రాశి, నక్షత్రాలపై ఆధారపడి ఉంటాయి. మరి ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరున్నవారి జీవితం కూడా ఇలానే ఉంటుంది. డేట్లని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. పేరు ఒకటే ఉన్నా కూడా వాళ్ల రాసులు, నక్షత్రాలు వేరుగా ఉంటాయి. ఇలాంటివారు ఉంటారు. ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉండొచ్చు, ఆడవారైనా మగవారైనా. రాసులు వేరుగా ఉన్నా, పుట్టిన నక్షత్రాలు వేరుగా ఉన్నా, పుట్టిన సమయాలు కూడా వేరుగా ఉన్నా, వారి స్వభావాలు ఎక్కువగా ఒకటే ఉంటాయంటూ జ్యోతిష్య శాస్త్రం చెప్పింది. అందులో ఎస్ అక్షరం ఉన్న ప్రతి ఒక్కరికి కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయని చెప్పబడింది. కామన్ పాయింట్ అంటే ఏంటంటే, ముందు మీరు చాలా అదృష్టవంతులు అనుకోవాలి. మీరు ఆడవారు కావచ్చు లేదా మగవారు కావచ్చు, కానీ మీరు చాలా లక్కీ పర్సన్స్ అన్నమాట. గతంలో ఎన్నో కష్టాలు, బాధలు ఎదురైనప్పటికీ, అపజయాలు వచ్చినా కూడా మీకోసం అదృష్టం ఎప్పుడూ ఉండిపోతుంది. మీతో పాటు ఉన్నవాళ్లు, అంటే మీ భాగస్వాములు, అత్తవారి ఇంట్లో ఉండేవాళ్లు, లేదా మీరు పెళ్లి చేసిన వారి కుటుంబం, పుట్టిల్లవాళ్లు వంటివాళ్లు కూడా మీ అదృష్టానికి భాగస్వాములవుతారు. అలా చాలా సార్లు మంచి ఉంటుంది. కలిసినప్పుడు ఒక రకమైన బంధం ఉండేది. సమస్యలు వస్తాయా అంటే అవి చాలా చిన్నవే, కొద్దిగా అటు ఇటు అయిపోతారు. కానీ ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, అందరికీ కామన్ పాయింట్ ఇదే: ఈ ఎస్ అనే వాళ్లు చాలా అదృష్టవంతులే. ఎస్ అంటే సక్సెస్ అన్న మాటే. ఏం ఇబ్బందులు ఎదురైనా చివరికి విజయం వాళ్లదే. అలాగే ఎస్ అంటే స్మార్ట్ అని కూడా. అంటే వీరు చాలా తెలివైనవాళ్లు, చాలా బాగుంటారు, రూపం కూడా అందంగా ఉంటుంది. ఇంకా చాలా సపోర్టివ్ గానూ ఉంటారు. అంటే వాళ్లను నమ్మిన వాళ్లకేమాత్రం వెనుకడుగు వేయరు. వాళ్లు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారి చేతిని వదలరు. వాళ్ల కోసం ఎంత కష్టమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు అంటే అర్థం. అలాగే ఎస్ అంటే సిన్సియర్. అంటే అటువంటి వ్యక్తులను ఎవరైనా ప్రేమిస్తే ఆ ప్రేమ నిజంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది ప్రేమలు అవసరాల కోసం ఉంటాయా గాని, ఎస్ల ప్రేమలో ఎలాంటి మోసం, కపటం ఉండదు. వాళ్లు చాలా నిజాయితీగా ఉండిపోతారు. ఇంకా ఎస్ లాంటి వారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. బాధపడినా, కుంగిపోయినా కూడా నిలబడతారు. చివరికి విషయానికి ఏంటంటే, వారి మనసుకు వాళ్లే ధైర్యం ఇచ్చి బలంగా నిలబడతారు. ఓటమి చూసి వెనక్కి పరిగెత్తిపోరు. వెనక్కి అడుగు వేసినట్టే ఉంటారు, కాని ఖచ్చితంగా ముందుకు వస్తారు. సక్సెస్ జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించడం కంటే పెద్ద ఆశయాన్ని కలిగి ఉంటారు. అంటే నలుగురికి మోటివేషన్ అవుతారు. అంటే బతికితే వీరిలాగే జీవించాలి, వీరిలాగా మంచి దిశలో వెళ్ళిపోవాలి, మనం బాగా సంపాదించుకోవాలని, మంచి ఆశయాలతో ఉండాలని ఇలాంటి వ్యక్తులు ప్రేరణ ఇస్తారు. ఇలా చూశాక వీరికి చాలా మంచి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉంటుందిలా. ఏదైనా మాట చెప్పగానే వెంటనే మనకి అర్థమైపోతుంది. చిన్న పిల్లలు లాగా వెంటనే స్పందిస్తారు. వీరితో ఉన్నప్పుడు మనకి నచ్చే అన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.
అందుకే వీరిని బాగా అర్థం చేసుకోవాలి. వారిని బాగా అర్థం చేసుకుని వారిని మనస్ఫూర్తిగా చూసేవారు, ముఖ్యంగా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు, వారి గురించి బాగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి అయితే మరింత బాగా అర్థమవుతారు. అయితే వీరిని ఎవరు ప్రాణంగా ప్రేమిస్తారో వారికి వారి మనసు చాలా బాగా నచ్చుతుంది. మిగిలిన వాళ్లకి మాత్రం ఈవాళ్లు పొగరు, గర్వం లాంటి సైలెంట్ స్వభావం కలవారు. అంటే వీరికి బాగా మాటలు మంటలు ఉండవు, ఎక్కువగా మౌనంగా ఉంటారు. ముచ్చటగా ఎవ్వరికీ పట్టించుకోరు. వీళ్ళకి ఒక రకమైన పొగరు, గర్వం కూడా ఉంటుంది. అంతా చెప్పేశాక ప్రజలు చాలా రకాలుగా వీరిపై పడి ఏడుస్తూ ఉంటారు. ఇక వీళ్లలో మనం చెప్పుకోవాల్సిన కామన్ పాయింట్ ఏమిటంటే, ఇవన్నీ మనకి ఎస్ అనే వ్యక్తుల్లో కామన్ గానే ఉంటాయి. అలాగే అన్ని కామన్ పాయింట్స్ తో పాటు ఇంకొక కామన్ విషయానికి కూడా ఉంటుంది. వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ముక్కు మీదే కోపం ఉంటుంది. ఆడవాళ్లకి కావచ్చు, మగవాళ్లకి కావచ్చు, ముక్కు మీదే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి వీళ్ళు చాలా మానసికంగా స్ట్రెస్ లో పడిపోతారు. ఎందుకు ఇలా జరిగిందో, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని ఎక్కువగా ఆలోచిస్తూ ఓవర్ థింకింగ్, స్ట్రెస్ లాంటి సమస్యలు ఎక్కువవుతుంటాయి. కంట్రోల్లో ఉన్నట్లు అనిపించినా చాలా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ పరిస్థితి మరింత పెరుగుతుంటుంది. కంగారు పడుతూ ఎక్కువగా భయపడిపోతుంటారు అనే మాట కాదు, కానీ చివరికి ఏముంటుందో, ఏం జరిగినా కూడా అంతా మనకే మంచిదే అని భావించే దైవాన్ని పూర్తిగా నమ్మే వాళ్లే ఈ ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తులు. వీరు ఒకరికి అన్యాయం చేయరు. అంతేకాదు, వారి పనిలో ఎవరు ఇబ్బంది ఇచ్చినా కూడా వాళ్లు ఒప్పుకోరు. అందుకే వారి మీద దైవం కూడా చాలా కృప చూపుతుంది. 2026లో మీకు అంటే లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదంతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధం అవుతాయి. మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు తిరగలేని రాజయోగం పడుతుంది. కానీ మీరు ఒకటే చేసుకోవాలి, అంటే కొంచెం కోపం, ఆవేశం తగ్గించుకోవాలి. ఎందుకంటే కోపం, ఆవేశం వల్ల మన తెలివి పోతుంది. మనకి పెద్ద శత్రువు కోపమే. మన కోపమే మన శత్రువు, మన శాంతి మన రక్ష అని పెద్దవాళ్లు ఎప్పటినుండో చెప్పారు. కాబట్టి అలాంటి కోపం చాలా సార్లు మనకు సమస్యలు తెస్తుంది. తెలివిపోయి మనం నాలుక అదుపు చేయలేక నోటికి వచ్చినట్లు చేస్తాం, మాట్లాడుతూ ఉంటారు. కోపంలో ఉన్నప్పుడు కొంచెం అలా మాట్లాడితే ఎదుటివారు మీ మీద ఈర్ష్య పెంచుకోవడం, మిమ్మల్ని శత్రువుల్లా చూడడం జరుగుతుంది. అందుకే కోపం, ఆవేశం కొంత కంట్రోల్లో ఉంచితే మీకు నష్టాలు ఉండవు. ఎస్ అక్షరం అల్ఫాబెట్స్ లో 19వ అక్షరం. ఈ ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యేవాళ్లు ఎప్పుడూ సత్యాన్ని నమ్ముతారు. వారు ఎవరినీ మోసం చేయాలనుకునే ఆలోచన కూడా ఉండదు. అలాగే వీరు ఎక్కువగా ఆదేశాలు ఇవ్వడంలో ఇష్టపడతారు. అంటే ఒకరి కింద పడటం, వాళ్ల చేతి చాపం తాకటం మీకు అసలు ఇష్టం ఉండదు. అలాగే మీకు కొంచెం అలగటం ఎక్కువే. మనం చెప్పుకున్నట్టు కోపం కూడా త్వరగా వస్తుంది, కానీ వెంటనే తగ్గిపోతుంది. ఎదుటివారితో వాదించినా, వాళ్లకు ఎదురుగా సమాధానం చెప్పినా కోపం ఆ సమయంలో ఎక్కువే ఉంటుంది. వాళ్లతో వాదన చేస్తూనే ఉంటారు. అలాగే మీదేమైనా అంటే బోలా మనస్తత్వం గాని, ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే వెంటనే కోపం వదిలిపెట్టి మళ్లీ గతంలో వాళ్లతో జరిగిన గొడవలు అన్నీ మర్చిపోతారు. వాళ్లు కూడా మర్చిపొట్టి వాళ్లతో బాగా స్నేహంగా మాట్లాడి కలసిపోతారు. అంటే వీళ్ళకి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి ఒక విషయానికి గురించి, కానీ ఆ ఆలోచనల్ని మళ్లీ మళ్లీ పుట్టించుకోవడం లేదా ఆ విషయాన్ని సాగదీయడం వాళ్లు చేయరు. ఎప్పుడు ఏదైనా విషయానికి వచ్చినా ఆ క్షణంలోనే ఆ విషయానికి మర్చిపోతారు. ఇంకొకరికి ఏదైనా చెప్పి వాళ్లను దెబ్బతీయడం లేదా తిట్టడం కూడా వాళ్లకి అస్సలు నచ్చదు. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వీళ్ళకి అధిక ఆలోచనలు ఉండడం అనేది కొంతమేర వరకు మాత్రమే ఉంటుంది. వీరు వ్యక్తిగత విషయాల్లో చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే జాలి మనసు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరో కాస్త బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా అని తెలిసిన వెంటనే వారి దగ్గర ఉన్న దాంట్లో సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఆ జాలి మనసే ఇవాళ వారిని ఇంత గొప్పవారిగా చేసింది అని చెప్పుకోవచ్చు. ఇంకో మంచి విషయానికి ఏంటంటే, ఎవరో వాళ్లని ఏదైనా అవమానించినా, తిట్టినా,
నిందించినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వరు, సైలెంట్గా మనసులో పెట్టుకుంటారు. ఎప్పుడు దెబ్బ కొట్టాలో గమనిస్తారు. వాళ్లకి అదే బాగా తెలుసు. అందుకే ఎవరినైనా దెబ్బ కొడతారు అంటే అది నిజంగానే పెద్ద దెబ్బే ఉండాలి. అంటే ఎదుట వాళ్లకు నష్టం చేకూర్చే దెబ్బలు తప్ప మరి వాళ్లు కొట్టరు. కాని ఎవరైతే వారిని ఏడిపిస్తారో, అవమానిస్తారో వారిని మాత్రం తప్పకుండా గుర్తుంచుకుంటారు. ఆ తప్పులు వారికిప్పుడు తెలుసుకుందాక రెండోసారి వారిచ్చి జాగ్రత్తగా ఉంటారు. తెలివితో, బుద్ధితో దెబ్బ కొడతారు. అక్కడ తిట్టరు, వాదన పెట్టుకోరు, గొడవ చేయరు, ఏమి మాట్లాడరు, సైలెంట్గా పక్కక వెళ్ళిపోతారు. పక్కక వెళ్లి వాళ్లు చేయాల్సింది చేస్తారు అన్న మాట. రెండోసారి వామం అమ్మో, వీళ్ల జోలి వెళ్తే మనక ఇంకేం చేయాల్సిన పని ఉండదు. ఏదో ఒక రూపంలో వీళ్లు మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు. వీళ్లతో జాగ్రత్తగా ఉండాలి అని ఎదుటి వారిలోని భయాన్ని వీళ్లు ఖచ్చితంగా చూపిస్తారు. ఇలాంటి చాలా రకాల కామన్ పాయింట్స్, చాలా గ్రేట్ పాయింట్స్, గొప్ప లక్షణాలు వీళ్లలో ఉంటాయి అని చెప్పొచ్చు. అలాగే ఎవరైతే వీళ్లను మోసం చేస్తారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగిపెట్టుకోవడం అసలు జరగదు. ఆలోచించర్ర అంటే మూర్ఖత, ధైర్యం ఎక్కువ ఎందుకు కావాలి? నేను ఏ తప్పు చేయలేదు కదా. ఇంటి వాళ్లంటే మనం సైలెంట్గా ఉంటాం, కానీ తప్పు చేసినప్పుడు ఇంట్లో ఉన్నవారైనా బయట వాళ్లైనా ఎవరైనా ఒకటే అని చెప్పేస్తాం. వాళ్ళు ఏంటంటే ఎక్కడా కూడా వాళ్లని తగ్గించరు, వాళ్లకి ఎక్కువ చెప్పరు, ఇలాగే ప్రవర్తిస్తారు. వాళ్లతో ఉన్నది ఉన్నట్లుగానే అడుగుతారు. ఏ విషయానికి సీక్రెట్గా ఉంచటం వాళ్లకు అలవాటు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఏదైనా పర్సనల్ విషయాలు చెప్పుకుంటే ఆ విషయాలు వాళ్ల దగ్గర చాలా సీక్రెట్గా ఉంటాయి. అంతే అంటే అంతే. ఎస్ అక్షరం ఉన్నవాళ్లు అంటే బ్రెయిన్, కళ్ళు, ముక్కు, చెవులు అన్నింటినీ ఒకేసారి ఉపయోగించి పరిస్థితులను అంచనా వేస్తారు. ఇలాంటి వాళ్లు ఒకే చోట కూర్చున్నా చుట్టూ జరుగుతున్న అన్ని విషయాలు గ్రహించగలరు. కారణం, వీరు అంతర్ముఖులు. ఈ అక్షరం ఉన్న వాళ్లు తమ వస్తువులను ఎవరికి ఇస్తారనేది కాదు, ఎవరితో పంచుకోవడాన్ని ఇష్టపడరు. కాని ఆపదలో ఉన్నవారికి మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా సహాయం చేస్తారు. వీరు చెడ్డవాళ్లు కాదండి, కాని వారి స్పీడ్ లేదా కొంచెం మొండి స్వభావం ఉంటుంది. వాళ్లను చెడ్డవాళ్లుగా చూపిస్తారంటారు. వీరు భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తుంటారు. భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడే కష్టపడాలి అన్నట్టుగా ఉంటారు. అంటే మనం, మన పిల్లలు, మన కుటుంబం మనకన్నా బెటర్గా ఉండాలని కోరుకుంటూ భవిష్యత్తు కోసం చాలా ప్లాన్లు చేసుకుంటారు. కొంచెం ఆందోళన కూడా ఉంటుంటుంది. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద మేధావులు, చదువుకున్న వాళ్లు కూడా ఆ విషయాలను ఎప్పుడూ గుర్తించలేరు. కానీ ఈ ఎస్ అనే వ్యక్తులు చాలా సులభంగా గుర్తిస్తారు, గ్రహించగలుగుతారు. అంటే పిల్లలు ఏదైనా ఒకసారి చూశాక వాళ్ల మైండ్లో ఆ విషయమంతా అటుగా నిలిచిపోతుంది. ఒక్కసారి చదివితేనే వాళ్లు 100 సార్లు చదివినట్లే అవగాహన అవుతుంది. పెద్దవాళ్లు అయినా ఎదుటివారు చేయలేని పనిని వీళ్లు చేస్తారు. వీళ్ల టాలెంట్, మెమొరీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే వీళ్ల మనసులో ఉన్న బాధలను ఎవరికీ బయట చెప్పాలని ఇష్టం ఉండదు. అందుకే వీళ్లను జనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం చాలా ఉంది. ఎప్పుడూ ఎక్కువగా ఉంటారు. వీరి మనసు చాలా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటుంది. మనసులో ఏమైనా ఫీలింగ్స్ ఉన్నా వాళ్లు ఎవరికీ తెలపరు. అలాగే వీళ్లు ఎప్పుడూ చాలా టాలెంటెడ్ ఉంటారు. ఎక్కడి నుంచి అయినా తక్షణం జ్ఞానం సంపాదిస్తారు. జ్ఞానం గురించి తెలుసుకోవటంలో వాళ్లు ముందుంటారు. ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు, కొత్త జ్ఞానం నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. చాలా తెలివైనవాళ్లుగా సమస్యలని సులభంగా పరిష్కరిస్తారు. వీరికి కావాల్సిన పని ఎప్పుడూ ఎలా చేయాలో తెలుసుకుంటారు. ఇవాళ్లు ఎలాగైనా జాగ్రత్త పడుతుంటారు. వీరి బాడీ స్టైల్ చూసినా చాలా బాగుంటుంది. చాలా అందంగా ఉంటారు. పొడవైన తెల్లటి జుట్టు ఎక్కువగా ఉంటుంది. వీరి ముఖంలో లక్ష్మీదేవి వాసించేదాంట్లు కనిపిస్తుంది. స్త్రీ అయినా పురుషుడైనా అందంగా ఉంటారు. అసలు రూపం చూసినప్పుడు ఎవరూ ఈ ఎస్ అనే వ్యక్తులపై ఏమన్నా చెప్తారా అనిపించదు, అంత బాగుంటారు. ఆరోగ్యాన్ని కూడా చాలా కేటాయిస్తారు. మంచి ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రపోవాలి, ఏదైనా యోగా లేదా వ్యాయామం చేస్తుంటారు. మెడిటేషన్ చేయాలి, జిమ్ కి వెళ్ళాలి. మన ఆరోగ్యం ఇప్పట్లో బాగుంటేనే కదా
రేపు ముందు బాగుండేది అన్న చింతలు పెట్టుకోవద్దు. హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం మంచిది. వీరి తప్పు ఒకటూ లేకపోతే ఎదుటివారు ఎంత పెద్ద రుస్తువులు, పెద్ద పెద్ద కోటేశ్వరులు వచ్చి నిలబడినా కూడా ఎవరూ దడవరు, తొనకరు, వెనకరు చేయరు. మీరే అంతే గట్టిగా మాట్లాడతారు. ఇది వీరిలో ఉన్న గొప్ప టాలెంట్ అంటావచ్చు. ఇక 2026లో మీకు వృత్తిపరంగా మంచి పురోగతి ఉంటుంది. అవకాశాలు తప్పకుండా ఉంటాయి. మీ కష్టాలకు సరైన గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో బదిలీలు లేదా మంచి పదవులు దక్కొచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు లేదా పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో శాంతి, సంతోషం ఉంటుంది. మంచి పనులు జరగడం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో బంధాలు మరింత బలపడతాయి. మంచి అనుకున్నట్లే కొత్త ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి కానీ ఖర్చులు కూడా కొంచెం పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. 2026 సంవత్సరం రెండవ భాగం. ఇవాల్టి పరిస్థితుల్లో డబ్బు రావడం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అనవసరం కాబట్టి తగ్గించుకోవాలి. ప్రేమ విషయాలు బాగుంటాయి. మీ జంటతో బాగా అర్థం చేసుకుంటారు. పెళ్లి చేసుకోని వారికి ఈ సంవత్సరం పెళ్లి అయ్యే మంచి అవకాశం ఉంది. మరిచి చిన్న చిన్న సమస్యలు వస్తే సులభంగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యానికి కొంచెం జాగ్రత్త పడాలి. ముఖ్యంగా మధ్యలో చిన్న చిన్న అనారోగ్యాలు తగిలే అవకాశం ఉంది. తగిన ఆహారం తీసుకొని వ్యాయామం చేస్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మానసికంగా శాంతి మీద ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. చిన్న చిన్న సమస్యలకు పట్టుబట్టాలి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించాలంటే కష్టపడాలి. ఆ కష్టానికి తగిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. విదేశాలకి వెళ్లాలనుకునేవారికి 2026 చాలా సదవకాశంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం, సాహసం ఈ విజయానికి దగ్గరగా తీసుకువెళ్తాయి. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమతో కూడిన, అందమైన మనసున్న అద్భుతమైన వ్యక్తులుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్లను ఇష్టపడని వాళ్ళు ఉండరు అనుకుంటే తప్పు కాదు. ఇంకో చిన్న మాట చెప్పాలంటే, ఎస్ లాంటి వ్యక్తి ఎవరో ప్రేమిస్తే ఆ వ్యక్తులు ఆ ప్రేమకు తట్టుకోలేరు అంటారు. అంటే వీరి ప్రేమ చాలా గొప్పది. వాళ్ల కోసం ఏదైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనం ముందే చెప్పుకున్నట్టే వీరి ప్రేమ చాలా నిజాయితీతో ఉంటుంది. వీళ్ల ప్రేమ వల్ల ఎవరో అదే ప్రేమలో మునిగిపోతారు. ఉంటుందన్న మాటే. అబ్బా, ఇంత ప్రేమ వమ్మో అని అన్నాక అవతల వాళ్లు కూడా అనుకునేలా వీరి ప్రేమ ఉంటుందన్న మాట. మొత్తం మీద 2026లో మీకు వివాహం కాని వాళ్లకు వివాహాలు, ఉద్యోగాలు చేసే వాళ్లకి మంచి ప్రమోషన్స్, వ్యాపారాల్లో లాభాలు, మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ లాభాలు, మంచి సక్సెస్, కొత్త ఇంటి నిర్మాణం, విదేశాలు వెళ్లాలని ఉన్నవాళ్లు వెళ్లటం, కోర్టు కేసులు ఉంటే అవి మీకే అనుకూలంగా ఉండటం, ప్రేమించిన వాళ్లతో వివాహం జరగటం, మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవటం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా కాదు, బాగానే ఉంటాయంటే. సమస్యలు ఏమైనా వచ్చినా అవన్నీ పోయి మీరు చాలా మస్తుగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. 2026 సంవత్సరం స్త్రీలు, పురుషులు ఎస్ అనే పేరున్న వాళ్లకి ప్రత్యేకంగా నెంబర్ 1గా ఉంటుంది అని జ్యోతిష్యం చెబుతోంది. అందుకే మీరు ఈ కొత్త సంవత్సరాన్ని చాలా ఆనందంగా, హ్యాపీగా గడపొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు తిరుగు ఉండదు. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు ఎప్పుడూ చూడని డబ్బు కూడా మీకు వస్తుంది. సంతోషంగా ఉంటారు. ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీదేవి ముందే ఆవునేటితో దీపారాధన చేయండి. మీకు బాగా సర్దుకుంటుంది. సంపదలన్నీ సులభంగా కలిసిపోతాయి. తెల్లటి పువ్వులతో, తెల్లటి నైవేద్యంతో శుభ్రంగా శుక్రవారం దీపం వెలిగించండి. ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందట. అలాగే గోపూజ కూడా ఉండటం వల్ల మీలో ఉన్న పాపాలు, దోషాలు శుభ్రమవుతాయి. గోవుకు ఏదైనా ఆహారం తినిపిస్తూ ఉండండి. సోమవారాలు శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయండి. ఇంట్లో కూడా శివపార్వతుల ఆరాధన చేయటం మీకే మంచిదిగా ఉంటుంది. ఓం నమఃశివాయ మంత్రం జపిస్తే మీ మానసిక స్థితి బాగుంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలు పాటిస్తూ ఉండండి. చిన్న చిన్న బాగున్న పనులు కూడా మీ పేరు, ప్రతిష్ట పెంచుతాయి.
అర్థమైంది కదూ? ఈ ఎస్ అక్షరం ఉన్నవారికి 2026 ఏట ఎలా ఉంటుందో మన వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరిన్ని ఎస్ అక్షర మిత్రులకు చేరి వారి కూడా ఉపయోగం ఉంటుంది. మాకు పెట్టిన కష్టం వదిలిపోకుండా ఉంటుంది. మోటివేషన్ కోసం ఉంటుంది. కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి లైక్ కూడా పెట్టి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎస్ అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే స్త్రీలు, పురుషులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. అందరిదీ సంతోషంగా ఉండండి. ధన్యవాదాలు.